నేనుండటం వల్లే మోజీటాకి సి స్థాయికొచ్చింది. మధ్యలో వచ్చిన వాడివి నీదేంట్రా ఓవర్ యాక్షన్? వెంకట్రావు ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. మేమొచ్చాకే ఛానల్ బాగా పెరిగింది, మేమే కారణం. నీ బొందరా నీ బొంద. అందరికన్నా వాళ్ళకి నేనంటేనే ఇష్టం. నా వల్లే ఛానల్ ఇంత స్థాయికొచ్చింది. ఆపండ్రా ఆపండి. నీ వల్ల కాదు, వాళ్ళ వల్ల మన ఛానల్ ఇక్కడి దాకా రాగలిగింది. మన ప్రేక్షకులు ఆదరించడం వల్లే వచ్చింది. ఇలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే లైక్, కమెంట్, షేర్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే గంట కొట్టండి, మా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వదు. లోక కళ్యాణం కోసం నువ్వు చేస్తున్న ఈ తపస్సుని అంగీకరిస్తున్నా. ఇదిగో ఈ రుద్రాక్ష, ఇది భైరవ కొండలో ఉంచు. ఇదిక్కడ ఉన్నంత వరకు ఈ ప్రపంచాన్ని ఎవ్వరూ అంతం చెయ్యలేరు. అంటే ఎవరైనా దీన్ని తీసేస్తే వచ్చే పౌర్ణమిలోపు దాన్ని మళ్ళీ భైరవ కొండలోకి చేర్చాలి, లేదంటే ప్రపంచ వినాశనం తప్పదు. ఓం నమః శివాయ. అన్యాయం ఇది. వందల సంవత్సరాల నుండి నేను కూడా నీ కోసం తపస్సు చేస్తున్నా. ఆ మహారుద్రాక్షని నాకు ప్రసాదించకుండా వాడికి ప్రసాదిస్తావా? నీ తపస్సులో స్వార్థముంది, అత్యాశ ఉంది. అతను లోక కళ్యాణం కోసం చేస్తున్న తపస్సులో ఆశయముంది. తీస్తాను. అది బయటికి తీసి ప్రపంచాన్ని నాశనం చేసి నాకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించి శాసిస్తాను. నేనేం పాపం చేశాన్రా నేను? నాకే ఇలా జరుగుతుంది. మొన్నటిదాకా నా అల్లుడిగాడి వల్లే నా పెళ్లి జరగట్లేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మా బావ కూడా దెబ్బేశాడు. చావడానికి ధైర్యం చాలట్లేదు, బతుకు మీద ఆశ రావట్లేదు, అనుకున్న పనులు జరగట్లేదు, జరగవనుకున్నవి జరిగిపోతున్నాయి. ఏం చెయ్యాలి నేనింకా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మామ, ఎందుకు మామ బాధపడతావు? ఇలాంటప్పుడే ధైర్యంగా ముందుకెళ్ళాలి, కష్టాల్ని ఎదిరించాలి. సార్ ఏంటి సార్ అది? ఒరే పనికి మాల్లేదవా, ఇకనైనా ఆపరా నీ మోటివేషన్ డైలాగ్లు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటది. నా బతుకు సర్వనాశనం అయిపోయింది కదరా. ఇంకా ఎన్నాళ్ళని పెళ్లి అంటూ సస్తావు ముండా? ఇంకా ఆపు. నా జీవితం సంక నాకిచ్చావు కదా బావా. లాస్ట్ మినిట్ లో వచ్చి ఇంకేం మాట్లాడతావు? నువ్వు ఇన్ని డ్రామాలు చేస్తుంది నాకేం తెలుసు ముండా? నాతో మాట్లాడకు బావా, ఇంకా వెళ్ళండి మీరు. మామ భోంచేద్దు రామమ్మ. ఎందుకు తినాలి నేను? ఎందుకు తినాలరా? అన్నీ అనుకున్నట్టు జరుగుంటే ఈ పాటికి నా పెళ్ళాం చేత్తో ప్రేమగా తినేవాణ్ణి. మొత్తం చెడగొట్టేశారు. ఇంకా నేను రాను, వెళ్ళండి. ఏదో ఒకటి, వీడెప్పుడింతే. వాడే వస్తాడు, మీరు రండ్రముండా. వెళ్ళండి, నా బాధ నేను పడతాను, వెళ్ళండి. ఫలించింది. వందల సంవత్సరాల నా పగ ఫలించింది. ఇక అంతమే, ప్రపంచం అంతమే.
రుద్రాక్షలా ఉంది. ఏంటోలే, కనీసం ఇదైనా నా దగ్గర ఉంటే కాస్త ధైర్యంగా ఉంటది. పరమేశ్వర, మరణం మరణం. రుద్రాక్ష బయటికొచ్చింది. ఇది అంతానికి సంకేతం. వెంటనే ఆ చోటుకు బయలుదేరాలి. పౌర్ణమికి 2 రోజుల ముందే చేరుకోవాలి. జానకి, ఇవాళ జంతికలు అన్నీ అమ్మేసి అలిసిపోయాను. కాస్త అన్నం పెట్టు. ఆ అమ్మా, జానకి, నడుం విరిగింది నాకు. అయ్యో అయ్యో, అలా ఎలా పడిపోయారండి? ఆయ్, కింద ఎవరో నీళ్లు చల్లారు. ఇక్కడ చండాలం. జగ్గు ఆడుకుంటూ చల్లినట్టున్నాడు. ఆయ్, ఆ వెధవ స్కూల్కి వెళ్లకుండా ఇలాంటివే చేస్తుంటాడు వాడు సుంఠ. అమ్మా, ఈ నడుం దారుణంగా పట్టేసింది. నొప్పి భరించలేకపోతున్నాను. అమ్మా, దీని శార్థం. ఆయ్, వారి దీనమ్మ జీవితం ఇందాకే ఉండింది కదరా, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయిందిరా ఇది. నా గుండెకాయ కన్నా ప్రాణం రా నా 2 గోల్డ్ చైన్. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, మామూలుగా ఉండదు. ఒరే నత్తి, ఏంట్లా తాతి? ఒరే మామ మేడం మీద బాధపడుతూ మందేస్తున్నాడు కదా, మనం కూడా వెళ్దాంరా. ఎందుకులా? మామని ఓదాలుతావా? అది కాదురా, మామని ఓదారుస్తున్నట్టు చేసి ఒక 2 పెగ్గులు లాగించేద్దాం. అవునవునులా తాతి, పద వెళ్దాం. మామ, మళ్ళీ మీరేంట్రా? మామ, నీ కష్టమా పగవాడికి కూడా రాకూడదు మామ. కనీసం నువ్వైనా నా కష్టాన్ని అర్థం చేసుకున్నావు. అంతా నా తలరాత. ఏం చేస్తాం? అవును మామ, బాధ పలతు మామ, నీతు మేమున్నాంలే. నీ తోతం ఏదైనా తెస్తాం. అవునరా, మీర్రా నా అసలైన అల్లుళ్ళు. వాడు నన్ను అర్థం చేసుకోడు. నీకు ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది మామ. అవును మామ, అందలితన్నా అందమైన బాల్య వస్తుందిలే నీతు. ఏమోలేరా, ఈ బాధ ఎందుకో తగ్గట్లేదు. అవును మామ, నాకు కూడా చాలా బాధగా ఉంది మామ నిన్ను చూస్తుంటే. నాత్తులా మామ, నా బాధని మర్చిపోవడానికి ఈ మందే నాకు దిక్కు. మాకు కూడా బాధ పోవాలంటే మేము తాగుతాం మామ. అవును మామ, అతలే ఇందాతత్ నుండి ఆపుతుంటున్నాం. ఏ? అంటే మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి రాలేదా? పెగ్గు వెయ్యడానికొచ్చారా? అలా కాదు మామ, నిజంగానే నీతో మాట్లాడడానికి వచ్చాం. అలా అదే పెద్దతులా అయితే బాగుంటది అంటున్నాం. ఒరే పనికిమాలేద వల్లరా, నా కోసం వచ్చారనుకున్నాను కదరా. మీకన్నా నా అల్లుడుగాడే నయం కదరా, కనీసం ఓదార్చడానికైనా వచ్చాడు. థూ, మీ బతుకులు చెడ. వెళ్ళండిరా, వెళ్ళండి. అది కాదు మామ. మరే వెళ్తారా, లేదంటే ఒక్కొక్కడిని చావగొట్టమంటారా? చిల్లర వెదవల్లారా, వెళ్ళండి. ఓకే సారీ మామ. నీ స్వారీ తీసుకొని గోచిల్లో పెట్టుకోరా. వెళ్ళిక్కడి నుంచి. ఓతే ఓతే. అబ్బా, ఉన్నట్టుండి ఈ జ్వరం ఏంటిరా? అబ్బా, దూల తీరిపోతుంది. కనీసం మొగుడికి జ్వరం వచ్చింది, కాస్త సేవ చెయ్యాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు దానికి. నా బతుకు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఆపాలి, ఈ వినాశనాన్ని ఆపాలి. అయ్యో, మామా, ఇంకా నీ ఏడు పాపి కాస్త వేరే వాళ్ళ ఏడుపులు కూడా పట్టించుకో. నా బతుకులో ఉన్న ఏడుపులే నాకు సరిపోయాయి. ఇంకా మీ ఏడుపులేం చూడాలరా అల్లుడు. వెళ్ళండ్రా, ముందు వెళ్ళండి. మామా, అక్కడ జంతికల జనార్దన్ కాలు జారాడంట. వెళ్ళి మాట్లాడొద్దాం పద మామా. ఆ, వాడు కాలు జారడం ఏంట్రా అల్లుడు? కింద పడి నడుము విరిగిందంట మామా. ఇక్కడ నా మనసే విరిగిపోయింది కదరా అల్లుడు. నన్ను పరామర్శించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఒక్కడు కూడా రాలేదు. నేనెందుకు రావాలరా? మామా, నీ మనసు మంతుకొకసారి విరుగుతుంది. ఏదో మనసు, నువ్వు రా ముందే. అంతేలేరా అల్లుడు, నా మనసు మీకు అలుసైపోయింది. ఇలా తయారయ్యేవేంటి మామ నువ్వు? నేనంతేలేరా అల్లుడు,
నేను ఎవరికీ నచ్చట్లేదు. నా తలరాత అలా ఉంది. దేవుడు నాకు ఇలాంటి జీవితమే ఇచ్చాడ్రా. ఆహా నువ్వు ఇలా వినేలా లేవు. నీకు నాన్నే కరెక్ట్ ఉండే. నేను బతుకుతున్న బతుకేంటో, నా జీవితమేంటో నాకే తెలియట్లేదు. ఇగో నాన్న చూడు ఎంత పిలిచినా రావట్లేదు. మరి వెంకట్రావు ఇంకా చాలని డ్రామా రా ముందు ముండా. బావా ఇంకా ఆపు, నువ్వు ఆపేయ్. ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడొద్దు. ఫోన్లే బావే కదా అని వదిలేస్తుంటే చాలా ఓవర్ చేస్తున్నావు. అసలు ఎందుకు వచ్చేవి ఇక్కడికి? వచ్చింది కాక మూసుకొని ఉండగా ఆ మ్యాథ్స్ మేడం దగ్గర నోటికొచ్చింది ఎందుకు వాగావు? చేసిందంత చేసి మళ్ళీ దబాయిస్తున్నావు. మామ అయిందేదో అయిందిలే మామ, అవన్నీ అవసరమా? తలుచుకుంటే నా రక్తం మరిగిపోతుంది ఇక్కడ. ఎందుకు తలుచుకుంటావు? అంటే ఏంట్రా, కనీసం నాకు తలుచుకునే స్వాతంత్ర్యం కూడా లేదా? అవునులే, నాకంటే ఒక ఆడదిక్కు ఉండుంటే నా గురించి ఆలోచించేది. మొండి వెధవలు, నీకెక్కడుంటదిరా మనసు? మెడకేస్తే కాలుకేస్తున్నాడు, కాలుకేస్తే మెడకేస్తున్నాడు. ఏదో జీవితం. ఓరి వెంకట్రావు ఎంత చెప్పినా ఎంత బాధపడినా ఇంతే కదరా ముండా. ఇంకా రా వెళ్దాం. ఇంతే. మీకిది చాలా చిన్న విషయం, కానీ నాకే విషయంలా లేదు, విషంలా ఉంది. సర్లేరా బాధపడకు రా ముండా. మీకిది బాధ మాత్రమే, కానీ నాకు వ్యధ. ఏయ్, నోర్మోయ్ ముండా. ఇంకా చాలా మూసుకొని రా ముండా. ఆ? ఆ? సర్లే బావా, పద వెళ్దాం. ఎవరు చెప్పాలో ఎలా చెప్పాలో వాళ్ళు చెప్తేనే కరెక్ట్ మామకి. ఈ రుద్రాక్ష ఎక్కడ పెడదాం? జేబులోనే పెట్టుకుందాంలే, కాస్త నా మనసు కుదుట పడుతుంది. జనార్దన్, జనార్దన్. అమ్మా ఏమి జనార్దన్, అలా ఎలా పడ్డావు ముండా? రండి రండి. ఏముంది, మా జగ్గుగాడు నీళ్లు చల్లాడు, చూసుకోకుండా జారిపోయినే. నీకు సరైనోడు పుట్టాడు వాడు ముండా. ఏమైంది జనార్దన్? దెబ్బ ఎక్కడ తగిలింది? నడుం విరిగింది వెంకట్రావు. అబ్బో భయంకరమైన నొప్పి చండాలంగా. నీకు నడుం విరిగితేనే అలా ఉంటే మరి నా పరిస్థితి? నీకేం విరిగింది చండాలంగా? నువ్వు అనుకున్నట్టు ఏం విరగలేదులే, మా మామకు మనసు విరిగింది. ఓ సంతేనా? ఏం కాదులే వెంకట్రావు, తగ్గిపోద్దిలే. మరీ నడుం నొప్పి అంత ఉండదుగా. ఎవడి నొప్పులు వాడికే తెలుస్తాయిలే. సర్లే, నొప్పెక్కడ ఉందో చూపించు. ఇగో ఇక్కడే. ఓహో, అబ్బో పట్టుకోవద్దు వెంకట్రావు. ఏం లేదు, పట్టుకొని చూస్తే అర్థమవుతుంది కదా అని పట్టుకున్నాను. ఆ? 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 ఏమైంది? తగ్గిపోయింది. నడుం నొప్పి అంతా ఫట్టుమంటూ తగ్గిపోయింది బ్రహ్మాండంగా. అదేంట్రా ముండా? నాకు అర్థం కావట్లేదు. వెంకట్రావు పట్టుకున్నాడు, తగ్గిపోయింది అంతే. వెంకట్రావు, నీ చేతిలో ఏదో పవర్ ఉంది బ్రహ్మాండంగా. అదేంట్రా ముండా